పెద్ద సర్ప్రైజ్ వచ్చేసింది. చరణ్ ఫస్ట్ షాట్ సిక్సర్ గా నిలిచింది. రామ్ చరణ్ మాస్ లుక్ బాక్స్ ఆఫీస్ వద్ద పూర్ణకాలను లోడింగ్ చేస్తోంది. మరి బుచ్చిబాబు రెడీ చేస్తున్న ఈ పాన్ ఇండియా ప్రయోగం నేషనల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత? జస్ట్ వాచ్ ఇట్. పెద్ద ఫస్ట్ షాట్ క్లిక్ అయింది. మెగా ఫ్యాన్స్ ని తెగ ఎగ్జైట్ చేస్తుంది. విలేజ్ అట్మాస్ఫియర్, బోల్డ్ మేకోవర్, స్పోర్ట్స్ డ్రామా, రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిపి ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. కథేమీ చెప్పకపోయినా రామ్ చరణ్ ని ప్రేక్షకులు ఎలాంటి పాత్రల్లో చూడాలని అనుకుంటున్నారో సరిగ్గా అలాగే ప్రజెంట్ చేశాడు బుచ్చిబాబు. మొదటి పరీక్షలో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యాడు. పెద్ద సినిమాలో రామ్ చరణ్ రంగస్థలాన్ని మించిన పాత్రలో కనిపించబోతున్నాడు. కథ మొత్తం ఓర మాస్గా ఉండబోతోంది. రఫ్ లుక్, ఉత్తరాంధ్ర యాస ఈ సినిమాకి మరో అడ్వాంటేజ్. అయితే బుచ్చిబాబు చేస్తున్న ఈ ఫస్ట్ పాన్ ఇండియా ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. పుష్పకి మించిన కంటెంట్ ని అందిస్తే నేషనల్ వైడ్ గా డిస్టింక్షన్ లో పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. పెద్ద సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. దీనికి వన్ డే ముందు అంటే మార్చి 26న నాని ప్యారడైజ్ విడుదల కానుంది. రెండు ఒకరోజు వ్యవధిలో రిలీజ్ అయితే థియేటర్స్ పరంగా ఇబ్బంది వస్తుంది. వసూళ్లు పంచుకోవాల్సి ఉంటుంది. ప్యారడైజ్ పై నానికి నమ్మకం ఉంది. కాకపోతే చరణ్ కు పోటీగా వెళ్లేంత సాహసం చేస్తాడా అనేదే పెద్ద ప్రశ్న. ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి ఈలోగా ఏదైనా జరగొచ్చు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకటి తెలిస్తే మరొకటి జరుగుతోందా? ఈ ఏడాది 2 సినిమాలను రిలీజ్ చేయాలనుకున్న డార్లింగ్ మరోసారి హ్యాండ్ ఇవ్వబోతున్నాడా? పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేస్తుంటే రాజాసాబ్ సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటి? హ్యావ్ ఎ లుక్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హారర్ ఎంటర్టైనర్ ది రాజాసాబ్ గత ఏడాది డిసెంబర్ కి రిలీజ్ అన్నారు. ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు దసరా, దీపావళి కాదు సంక్రాంతికి కూడా రిలీజ్ అవ్వటం అనుమానమే అంటున్నారు. ఇప్పటికే కొంత టాకీ పార్ట్ పెండింగ్ లో ఉంది. 4 పార్ట్లు షూట్ చేయాలి. మొత్తం కంప్లీట్ అవ్వాలి అంటే 6 నెలల టైం పడుతుంది. ఈ ఏడాది ద్వితీయార్థం వార్ 2, విశ్వంభర, కూలీ, కాంతార 2 సినిమాలు రిలీజ్ బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్నాయి. వచ్చే సంక్రాంతికి చిరు, ఎన్టీఆర్, రజనీకాంత్ బరిలో దిగుతున్నారు. సో రాజాసాబ్ రిలీజ్ అవ్వాలి అంటే 2026 సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. డిసెంబర్ కి వద్దామన్నా అప్పటికి విఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్యే అవకాశం లేదు. ఫౌజీకి ఇస్తున్నంత టైం ప్రభాస్ రాజాసాబ్ కి ఇవ్వడం లేదనేది ఇన్సైడ్ వర్గాల టాక్. రాజాసాబ్ బాగా డిలే అయితే పెరిగిన బస్ తగ్గిపోతుంది. ఒక్కసారి హైప్ దిగితే దాన్ని నిలబెట్టడం కష్టం. అయితే మారుతి లెక్క వేరేలా ఉందట. క్వాలిటీ అవుట్పుట్ తో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలి అనేది మేకర్స్ ప్లాన్. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ ప్రాజెక్టు చాలా కీలకం. సో వీలైనంత త్వరగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ కూడా ఫ్రీ అయిపోతారు. మరి ఈ విషయంలో ప్రభాస్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ షురూ అయింది. తమిళ హీరోలతో తెలుగు దర్శకులు సినిమాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మన దర్శకులు చెబుతున్న కథలకు అరవ హీరోలు ఫిదా అవుతున్నారు. చేతిలో ఉన్న సినిమాలను పక్కన పెట్టి మరీ ఇక్కడ ప్రాజెక్ట్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెంచారు. మొన్నటి వరకు అరవ అడ్డాకే పరిమితమైన అజిత్ ఒక్కసారిగా రూట్ మార్చాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ చేశాడు. అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇది హిట్ అయితే తెలుగు దర్శకులతో అజిత్ మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. సార్ సినిమాతో 100 కోట్లు వసూలు చేశాడు ధనుష్. ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేరా మూవీ చేస్తున్నాడు. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. జూన్ 20న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. దీని తర్వాత ధనుష్ తో సినిమా చేసేందుకు 2 తెలుగు దర్శకులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సర్దార్ తో బిజీగా ఉన్న కార్తీ తెలుగులో ఓ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. హిట్ 3లో గెస్ట్ రోల్ చేస్తున్న తను హిట్ 4లో మెయిన్ లీడ్ గా కనిపించనున్నాడు. రెట్రీని రిలీజ్ కి రెడీ చేస్తున్న సూర్య, వెంకీ అట్లూరి కథకి ఓకే చెబితే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తో హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ మైత్రి సంస్థలో ఓ తెలుగు మూవీ చేయడానికి సైన్ చేశాడు. మొత్తానికి తమిళ్లో బిజీగా ఉన్న హీరోస్ అంతా అక్కడి ప్రాజెక్ట్స్ కి కామా పెట్టి టాలీవుడ్ సినిమాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర కోసం సాహసం చేయబోతున్నాడా? 24 ఏళ్లుగా దాచిన సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నాడా? ఎన్నో ఏళ్ల కోరికను బయటకు తీయబోతున్నాడా? సినిమా డేంజర్ లో పడుతుందని తెలిసినా మెగాస్టార్ చేయబోయే సాహసం ఏంటి? దాని వెనుకున్న మ్యాటర్ ఏంటి?
టేక్ ఏ లుక్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. మేలో విడుదల చేయాలని భావించిన జిఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. విశ్వంభరలో చిరు ఓ పాట పాడబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి తొలిసారి మాస్టర్ సినిమాలో ఓ పాట పాడారు. తర్వాత మృగరాజు సినిమాలో చాయ్ సాంగ్ ని ఆలపించారు. ఈ రెండు సినిమాలు యావరేజ్ స్టాక్ తో సరిపెట్టుకున్నాయి. అయితే గత 24 ఏళ్లుగా తన సినిమాల్లో పాటలు పాడటం మానేశాడు చిరు. అయితే విశ్వంభర కోసం ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడట. ఇందులో ఒక పాట పాడి తన గాత్రంతో అలరించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చిరు పాడే పాటకి అద్భుతమైన ట్యూన్ ని కంపోజ్ చేశాడట కీరవాణి. వచ్చే వారం చిరుతో పాడించి ఆ వెంటనే షూటింగ్ కూడా కంప్లీట్ చేసేలా స్కెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కుదిరితే జూన్లో లేదంటే ఆగస్టులో రిలీజ్ చేయాలి అనేది మేకర్స్ ప్లాన్. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా స్టార్స్ కి వచ్చిన నష్టమేం లేదు. 1-2 ఫ్లాప్లు వచ్చిన సింగిల్ సక్సెస్ తో సీన్ మొత్తం మారిపోతుంది. కానీ మిడ్ రేంజ్ హీరోలకు అలా కాదు. 2 సినిమాలు ఫ్లాప్ అయితే దాని ఎఫెక్ట్ కెరీర్ పై గట్టిగా ఉంటుంది. ప్రెసెంట్ ఇదే ఫేజ్ లో ఉన్న మాస్ మహారాజ్ ఇప్పుడు రూట్ మార్చాడు. క్లాసిక్ డైరెక్టర్ తో ఫ్యామిలీ డ్రామా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మిస్టర్ బచ్చన్ తో ట్రాక్ తప్పాడు రవితేజ. ఇప్పుడు భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర చేస్తున్నాడు. ఇప్పటికే 80% షూటింగ్ ఫినిష్ అయింది. త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. దీని తర్వాత మాస్ మహారాజ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. మాస్ జాతర తర్వాత కిషోర్ తిరుమలతో ఒక ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నాడట రవితేజ. ఇటీవలే మాస్ మహారాజ్ని కలిసి ఓ స్టోరీ వినిపించాడట కిషోర్. స్క్రిప్ట్ రవితేజకి విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి నిర్మాత ఎవరు అనేది సస్పెన్స్. నేను శైలజతో హిట్ కొట్టాడు కిషోర్ తిరుమల. ఆడవాళ్లు మీకు జోహార్లుతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కుటుంబం అంతా చూసే విధంగా తన సినిమాలుంటాయి. అందుకే యాక్షన్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఈ డైరెక్టర్ తో క్లాస్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడట రవితేజ. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.